పీక్స్లో చేశాడు. ఒక బ్లాక్ మాస్టర్ సినిమాని మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. ఆ బ్యాంక్ రాబరీలు కానీ నిజంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ ఒక డిఫరెంట్ యాక్టర్ అన్న. మన టాలీవుడ్కి చాలా ఇంపార్టెంట్. అసలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన అనుకున్నంత హిట్ పడట్లేదు. బట్ ఈ సినిమా మాత్రం పెద్ద హీరో అయిపోతాడన్న బ్లాక్ మాస్టర్తో. ఆయన కూడా భలే చేశాడు. అసలు వాడు అమ్మాయి ఏం కాంతారా రేంజ్లో నాకు ఒక్కొక్కసారి సత్యదేవ్ గారిని ఆయన డామినేట్ చేసినట్టు అనిపించింది. నిజంగా ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తోప్ యాక్టర్స్ అన్న. సత్యదేవ్ వన్ మ్యాన్ షో అన్న. హీరోయిన్స్ మన అవసరం లేదు, వన్ మ్యాన్ షో సత్యదేవ్ గారు సింపేశారు. నిజంగా ఒక బ్లాక్ మాస్టర్ చూసినప్పుడు మనకి ఏదైతే ఫీల్ వచ్చిందో మొత్తం స్పీడ్గా వెళ్తా ఉంది. అసలు ఆ మాత్రం స్పీడ్ ఉంటే కానీ సినిమా చూడలేము. బట్ సినిమాకి హైలైట్స్ అంటే అసలు ఆ బ్యాంక్ రాబరీ సీన్స్ కానీ ఒక 5 కోట్లకు సంబంధించిన స్టోరీ అనమాట. స్టోరీ రివీల్ చేసి మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. సత్యదేవ్ నిజంగా ఈ సినిమాతో మళ్ళా ఒక పెద్ద హీరో అయిపోతాడన్న. ఒక విజయ్ దేవరకొండ, ఒక నాని, నిజంగా కొంతమంది ఇంకా గుర్తుపట్టట్లే అలాంటి యాక్టర్ని. చాలా బాగా అనిపించింది. అసలు టెక్నాలజీ ఎలా వాడాలి, బ్యాంక్ రాబరీస్ ఎలా ఉంటాయి. మొన్న వచ్చింది కదా సినిమా, అది ఆయన పేరు ఏం పేరు, దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది చూడండి, లక్కీ భాస్కర్ రేంజ్లో ఉంది సినిమా. అయితే చాలా బాగుంది బ్రో. అది వేరే ఇది వేరే. నీకు దుల్కర్ సల్మాన్ ఆయన వేరే, సత్యదేవ్ చేస్తా అంటే నిజంగా ఇది గదరా ఈయన యాక్టర్ పబ్లిసిటీ లేకుండా నలిగిపోతున్నాడేమో అనిపించింది. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. చిరంజీవి గారు సపోర్ట్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఈసారి ఇట్టు కొడతాడు అని. నిజంగా సూపర్ సినిమా బ్రో. ఈ వారానికి